మనం దీవించబడడమే దేవుని యొక్క ఉద్దేశం, మనం ఆశీర్వదించబడడం దేవుని యొక్క ఉద్దేశం, మనం విస్తరించబడడం దేవుని యొక్క ఉద్దేశం, ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడడం దేవుని ఉద్దేశం, ఈ సంఘం నుంచి అనేకులు సువార్థికులు బయలుదేరి ఆయా దేవుని యొక్క రాజ్యం కట్టబడము దేవుని యొక్క ఉద్దేశం. మీకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు తొలగించబడి మీరు సర్వ సమృద్ధితో ఉండడం దేవుని యొక్క ఉద్దేశమైంది. తరుణాన్ని బట్టి యేసయ్యను స్తుతిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మాత్రం చదువుకుందాం. యబ్బేచు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ యొక్క పునరుద్ధరణ దినమున నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధమైన మందిరంలో దేవా నీకు వందనాలు నాయనా. ఇంతవరకు కూడా ప్రభువా నీకు వందనాలు. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మీరు ఘనత మేము ప్రభావాలు చెల్లించుకున్నందుకు బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి స్తోత్రం. అత్యల్పులను దుమ్మిని ధూళిని మట్టివాన్ని ఒట్టివాన్ని బలహీనునైనా కనికరించి నీ శిలువ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నన్ను నింపి నా నోట నీ వాక్కు నుంచి ప్రభువా జీవము కలిగినటువంటి నీ వాక్యము నాయన నీకు వందనాలు. బహుబలముగా నీ ఆత్మ ద్వారా నీకు వందనాలు. నీ ప్రజల హృదయాలలోనికి నేరుగా ప్రభువా నీకు వందనాలు నాయన ప్రకటించినట్లుగా నీ దాసును బలపరిచే వాక్యాన్ని వారి జీవితానికి నేను అన్వయించి నువ్వు మహిమ పొందమని నీ నామంకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు ఎవరు కనబడుతున్నారంటే యబ్బేజు అని కనబడుతూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంత గ్రంథము రాయబడడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదటి అధ్యాయంలోనే ఏమనంటే ఆదాము, షేతు, ఎనేషు అని చెప్పేసి ఏం చేశారంటే ఆదాము కుమారుల నుంచి దావీదు సంతతి వరకు వీరందరూ ఎవరి సంతతి అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన జనాంగం అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజల గురించి తెలియజేస్తూ రాశాడు ఈ గ్రంథకర్త. ఆది కాండంలో మళ్ళీ వేరే వంశావళి ఉన్నాయి. అయితే ఈ యొక్క వంశావళి ఎవరికి సంబంధించిన వారంటే ఇది ప్రత్యేకంగా దేవునితో నిబంధన చేసుకొని దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగాన్ని గురించి ఈ గ్రంథకర్త రాస్తూ ఏం చేశారంటే ఆశ్చర్యకరంగా 4వ అధ్యాయంకి వచ్చేసరికి యబ్బేజు అనే వ్యక్తి గురించి రాస్తాడు. మొదటి అధ్యాయంలోనేమో దాదాపు ఎన్ని వచనాలు ఉంటాయంటే 54 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో నేను దినవృత్తాంతంలో మొదటి అధ్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. 2వ అధ్యాయంలో దాదాపు 55 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియులారా, యబ్బేజు గురించి వచ్చేవారికి దాదాపు ఎంతమంది గురించి మాట్లాడాడంటే ఈ గ్రంథకర్త దాదాపు 500 మంది వ్యక్తుల గురించి మాట్లాడాడు. వారెవ్వరి గురించి మాట్లాడినటువంటి గ్రంథకర్త విశేషంగా ఏం చేస్తూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యబ్బేజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యబ్బేజు గారి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఏముంది ఆయన జీవితంలో అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే 9వ వచనంలో మనం చదివినట్టు యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే రాయబడినటువంటి వంశావళిలో దాదాపు మొదటి అధ్యాయం నుంచి ఈ వచనం వారికి రాయబడిన వంశంలో ఏ వ్యక్తి గురించి కూడా ఘనత గురించి రాయలేడు. కానీ ఈ ప్రత్యేకించి ఈ వ్యక్తి గురించి ఆత్మదేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే రాయిస్తూ ఉన్నాడు. రాయిస్తూ ఏం చెప్తున్నాడంటే అతడు ఘనత పొందాడు. ఎందుకు ఘనత పొందాడు అని అంటే కింది వచనంలో చెప్తా ఉన్నాడు, వేదన పడి అతని యబ్బేజు తన సహోదరు కంటే ఘనం పొందిన వాడు ఉండను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అంటే యబ్బేజు గారి జీవితంలో ఒక కలంకం ఉంది.
తన జీవిత కాలంలో ఆయన జీవించినటువంటి జీవితకాలం అంతా కూడా ఒక కలంకంతో జీవించాడు. యాక్చువల్గా ఏమైందంటే ఎబ్బేజు గారు పుట్టినప్పుడు ఇప్పుడున్నట్టు ఏంది హాస్పిటల్స్ అప్పుడు లేవు, ఇప్పుడున్న సౌకర్యాలు కానీ అలాంటివి అప్పుడు లేవు. ఇప్పుడు అంటే అదేమంటున్నారు, ఎక్కువ నొప్పి పడకుండానే సర్జరీలు చేసేసి చక్కగా తల్లి బిడ్డలను క్షేమంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు అలా లేదు, బ్రతికితే బిడ్డన బతకాలి, తల్లి అని బతకాలన్నమాట. అటువంటి పరిస్థితులలో ఎబ్బేజు గారు పుట్టారు. పుట్టినటువంటి సందర్భంలో ఏమైందంటే తల్లి చాలా వేదన పడ్డది. ఎబ్బేజు గారి యొక్క తల్లి వేదన పడి ఏం చేసిందంటే పుట్టినటువంటి కుమారునికి వేదన అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందండి? వేదన. మీ పిల్లలకి ఎప్పుడన్నా శాపగ్రస్తులు అని పేరు పెట్టారా మీరు? ఎవరు దుఃఖపూత చాలామంది బైబిల్లో పెట్టారు. ఉదాహరణకి మన యాకోబు యొక్క భార్య రాహేలు గారు చనిపోతూ బెన్యామీను అని చెప్పేసి అన్నాడు. తర్వాత యాకోబు గారు ఆయన పేరు చేంజ్ చేశాడు, అంటే దుఃఖపుత్రుడు అని చెప్పేసి పెట్టినాను. ప్రభునందు పిల్లరా, అంటే పుట్టినటువంటి బిడ్డ ప్రమేయం ఏం లేదు అందులో. చూడండి, ఇప్పుడు చాలామంది అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. కొందరికి కుటుంబాలలో ఎలా ఉంటుందంటే బిడ్డ పుట్టంగానే తల్లికో తండ్రికో అపాయం జరిగి చనిపోవడం అంటే, అరే నువ్వు పుట్టంగానే ఏమైంది, నీ తల్లి చనిపోయిందిరా, నువ్వు పుట్టంగానే మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పేసి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటారు. సేమ్ ఎబ్బేజు జీవితంలో అటువంటి విషయం జరిగింది. ఎబ్బేజు అని పేరు పిలిచిన ప్రతిసారి కూడా సమాజం ఏమని గుర్తిస్తుందంటే, అరే ఎబ్బేజు మీ అమ్మ నిన్ను చాలా వేదన పడి కన్నెదని చెప్పేసి ఆ కలంకాన్ని తన జీవితకాలం అంతా కూడా ఎబ్బేజు గారు మోసారు. ప్రభునందు పిల్లరా, అటువంటి ఎబ్బేజు గారు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేశారంట, ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఏం చేయమంటున్నాడు, ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థిస్తున్నాను. అంటే ఈనాడు మన జీవితాలకు మన కుటుంబాలకు ఎబ్బేజు గారు మంచి మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు పనిచేసిన స్థలంలో కానీ, నువ్వు నివసిస్తున్న సమాజంలో కానీ నువ్వు ఎటువంటి కలంకాన్ని కానీ, లేదంటే నిందని కానీ, అవమానం కానీ, దుఃఖాన్ని కానీ, బాధను కానీ ఎవరు తీర్చుకునేటువంటి సమస్యతో చెప్పుకోలేని బాధతో కనుక నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఎబ్బేజు గారు ఏం చేశారంటే తాను కూడా తను జీవించినటువంటి కాలంలో ఎంతో వేదన అనుభవించాడు. అందరూ వేదన వేదన అని పిలిచేసరికి ఎబ్బేజు కృంగిపోలేదు. ఆయన చేసిన మంచి పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇజ్రాయేలు దేవా అని చెప్పి మొరపెడతా ఉన్నాడు. ఈనాడు ప్రభునందు పిల్లరా, ఎబ్బేజు అసలు యాక్చువల్గా ఎబ్బేజు అంటే పేరుకి అర్థం ఏంటంటే వేదన అని అర్థం. రెండోది, అటువంటి వేదన కలిగినటువంటి పుత్రుడిని దేవుడు ఏం చేశాడంటే ఘనముగా మార్చి వేశాడు. అతడు చేసినటువంటి ప్రార్థన బట్టి మహిమగల దేవుడు ఏం చేశాడంటే అతడు ఏదైతే మొరపెట్టాడో అది అతనికి దయచేశాడని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ప్రభునందు పిల్లరా, మనకు వస్తున్నటువంటి సమస్యలలో, మనకు వస్తున్నటువంటి నిందలలో, మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులలో కూడా మనం దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. ఎబ్బేజు యొక్క ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ యొక్క ప్రసంగానికి 2 రకాల పేర్లు పెట్టవచ్చు. ఎబ్బేజు చేసిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ప్రార్థన అనొచ్చు. రెండోది లేదంటే తన జన్మ కలంకాన్ని జయించినటువంటి అధిగమించినటువంటి ఎబ్బేజు అని పేరు పెట్టవచ్చు. అయితే ప్రభునందు పిల్లరా, దానికి ఉపయోగించినటువంటి సాధనం ఏంటంటే ఆయన చేసినటువంటి ప్రార్థన. మన జీవితంలో కూడా నీకు వస్తున్నటువంటి సమస్యలను బట్టి, నీకున్నటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, నీకున్న అప్పుల బాధను బట్టి, నీకు కూడా ఉన్నటువంటి కలంకాన్ని బట్టి నువ్వు కృంగిపోయి దుఃఖపడి వేదన పడి చాలామంది ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలను బట్టి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఏం దేవుడేమో, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, కానుకలు ఇస్తా, సంఘ పరిచర్యలను చురుకుగా పాల్గొంటా, అయినప్పటికీ నా కుటుంబంలో కానీ, నా బిడ్డల జీవితం కానీ, నా ఉద్యోగంలో కానీ దేవుని యొక్క ఆశీర్వాదం లేదు, దేవుని యొక్క దీవెన లేదు, దేవుని యొక్క అభివృద్ధి లేదని చెప్పేసి చాలామంది కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటారు. ప్రభునందు పిల్లరా, ఎబ్బేజు గారు అలా చేయలేదు. ఎబ్బేజు గారు ఏం చేశారంటే ఇజ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టాడంట. ఇజ్రాయేలు దేవుడు అంటే ఎవరు? ఇజ్రాయేలు దేవుడు అని అంటే ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు కదా దేవుడు యాకోబుకు. ఇజ్రాయేలు అంటే ఏంటి ఎవరని చెప్పగలుగుతారా? పోరాడు గెలిచినవాడు, దేవునితో పోరాడువాడు. ఏ విధంగా పోరాడువాడు?
యబ్బేజు కంటే ముందు మన పితరైనటువంటి యాకోబు గారు ఏం చేశారంటే ఆయనకు ఉన్నటువంటి తన అన్న దగ్గర నుంచి పారిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇసాక్ గారి దగ్గర ఏం చేశారంటే మోసంతో గొర్రె చర్మం మీద కప్పుకొని ఆయనకు రావాల్సిన ఆశీర్వాదం మోసంతో సంపాదించేసి వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో తిరిగి దాదాపు 20 ఏళ్ళ తర్వాత తిరిగి అన్నని కలుసుకుందామని వస్తూ ఉంటే అప్పుడు జరిగినటువంటి మోసము ఇంకా ఏసావు జ్ఞాపకం చేసుకొని ఏసావును చంపేశాలని చెప్పి, అది ఏసావు గారు యాకోబును చంపాలని చెప్పేసి 400 మందిని వెంట పెట్టుకొని సైనికులను వేసుకుని తరుముతా ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ యొక్క యాకోబు గారు కూడా ఏం చేశారంటే 28వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయము 1 నిమిషం. ఇది ఇక్కడ ప్రార్థన చేశాడు కానీ యాక్చువల్ 32వ అధ్యాయము 31వ వచనం, 28వ వచనం, 24 నుంచి చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తోడ గూడవలసి వలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పిండు. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుతుంది గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు. అంటే మన దేవుడు ఏమని పిలిపించుకున్నాడంటే మోసగలిగినటువంటి యాకోబు గారు దేవుని సన్నిధిలో రాత్రి అంతా ఆయనకున్నటువంటి శ్రమను బట్టి ప్రాణభయాన్ని బట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను ఎక్కడ చంపేస్తాడో అన్న అని చెప్పేసి ఆయనకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే అటువంటి కష్ట సమయంలో దేవాది దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చేశాడంటే నీ పేరేం పేరు నాయనా అని అడిగాడు. ఆడితే యాకోబు గారు దేవుని తెలియదు యాకోబు పేరేంటో తెలుసా తెలియదా అండి? తల్లి గర్భంలో మనకు పుట్టక మునిపే మన స్థితిగతి అన్నీ కూడా ఎరిగిన దేవుడు. అయితే దేవుడు ఏం కోరాడంటే యథార్థం కోరాడు. యాకోబు నేను మోసగానే ఆయన చెప్పి ఒప్పుకుంటాడని చెప్పి చూశాడు. అయితే యాకోబు గారు ఎప్పుడైతే దేవుడు ఆ పేరు అడిగాడో ఆయన నా పేరు యాకోబు అన్నప్పుడు అప్పుడు దేవుడు సంతోషించి ఏమనంటే నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక నీ పేరు ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ దేవుని గురించి ఆ ఇజ్రాయేల్ దేవుని జ్ఞాపకం చేసుకుని అంటే యాకోబు దేవుడు ఎవరు? యాకోబు దేవుడు యెహోవా దేవుడు ఏమని పిలుచుకున్నా అంటే నేను ఇజ్రాయేల్ దేవుని అన్నాడు. నేను అబ్రాహాము, యాకోబు, ఇస్సాకుల దేవుని అని చెప్పేసి పిలుచుకున్నాడు. కాబట్టి ఆ యాకోబు దేవుని గురించి ఈయన కూడా యబ్బేజు గారు ఏం చేశారంటే ఈయన కష్టకాలం ఈయనకున్నటువంటి జన్మ కలంకాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. మొరపెట్టిన సందర్భంలో 4 విషయాలు అడిగాడు ఆయన ఎవరు యబ్బేజు గారు. ఎందుకంటే దేవుడు మనం నమ్ముకునేటువంటి దేవుడు ఎటువంటి వాడంటే నీ జీవితంలో నీకు వస్తున్నటువంటి ఎటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రాణాపాయమైనటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించగల శక్తివంతుడు ఆయన. మొట్టమొదటిగా నువ్వు అది గ్రహించాలి. నువ్వు ఎటువంటి దేవుని నమ్ముకున్నావంటే మృతతుల్యమైన దేవుని కాదు. మానవ జాతి చరిత్రలో ఇప్పటివరకు ఏ మత గ్రంథంలో కూడా రాయబడినటువంటి యథార్థమైన సంఘటన యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి 33 సంవత్సరాలు బ్రతికి దేవుని యొక్క ఘనమైనటువంటి సువార్త సేవలు చేసి కల్వరి శిలువ కొరకే మానవాళి అందరి యొక్క రక్షణ కొరకే తన ప్రాణాన్ని శిలువ పైన దారపోసి మరలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడినటువంటి సజీవుడకు సర్వశక్తిగత దేవుని నువ్వు నమ్ముకున్నావు. అది గ్రహించాలి. మొట్టమొదటి నీకు వస్తున్నటువంటి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఎటువంటి అప్పుల బాధ నీకు ఉన్నప్పటికీ, ఎవరు నువ్వు తీర్చలేనటువంటి ఆ యొక్క పరిస్థితులు నువ్వు పెనుగులాడుతున్నప్పటికీ నువ్వు ఏం గ్రహించాలంటే నేను నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడై ఉన్నాడని చెప్పేసి మన పితరులైనటువంటి మోషేతో దేవుడు సెలవిచ్చాడు. నీ పేరేం పేరు నాయన అని చెప్పేసి ఆయన ఆ సందర్భంలో దేవుడు ప్రజలను విడిపించడానికి మోషే అంటే నీ పేరేం పేరు అంటే నేను ఉండునన్ను వాడను అన్నాడు. నేనే ఉండువాడును అన్నాడు. నేనే ఆదియు అంతం అని చెప్పేసి అదే విషయాన్ని ఎక్కడ చెప్పాడంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు.
అటువంటి ఉండువాడును అనువాడు అయినటువంటి దేవాది దేవుని లేని వాటిని ఉన్నవాడుగానే పిలిచేవాడటువంటి దేవుని నువ్వు నమ్ముకొని ఉన్నావు. నీకున్నటువంటి సమస్యలు ఎటువంటివి అయినప్పటికీ, నీకున్నటువంటి వ్యాధి ఎటువంటిది అయినప్పటికీ నువ్వు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు నీకున్నటువంటి వ్యాధి నుంచి, రోగము నుంచి, నీకున్నటువంటి సమస్యల నుంచి, నువ్వు అనుభవిస్తున్నటువంటి శోధన నుంచి, పోరాటాల నుంచి, నువ్వు అనుభవిస్తున్న దరిద్రత నుంచి నిశ్చయముగా దేవుడు నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. యబ్బేజు గారి జీవితంలో తాను అనుభవించినటువంటి వేదనను బట్టి ఆయన ఏం చేశాడంటే కురింగిపోలేదు. ఆయనకున్నటువంటి సమస్యను బట్టి, ఆయనకున్నటువంటి ఆ యొక్క కలంకాన్ని, జన్మ కలంకాన్ని బట్టి అందరూ యబ్బేజు యబ్బేజు అని పిలవగానే ఏం గుర్తొచ్చేదంటే అందరికి ఏం గుర్తుకొస్తుంది? బ్లెస్సీ అని పిలిచాను అనుకోండి. ఎవరన్నా సంఘస్థులు మీరు పిల్లల కోరని బ్లెస్సీ అని పెట్టారనుకోండి, అందరికి ఏమని గుర్తుకొస్తుంది? ఆశీర్వాదం, దీవెన. ఎంత మంచిగా ఉంటుంది కదా పేరు. చక్కగా బ్లెస్సీ, బ్లెస్సమ్మా అని చెప్పేసి పిలిచామనుకోండి, అందరు ఇన్నాళ్ళు కూడా అమ్మో పాప బ్లెస్సీ అంట అని చెప్పేసి అనుకుంటాం. అదే కరస్ అని పేరు పెట్టామనుకో, శాపం అని పెట్టామనుకో, విన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? శాపగ్రస్తుడు అంటే ఎందుకంటే పేరు పెట్టారని అందరు అడుగుతారు కదా. ఆయుధమైనటువంటి కృంగుదలలో ఉన్నటువంటి యబ్బేజు గారు దేవుడిని, ఇజ్రాయెల్ దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఏం చేశాడో, ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలని ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క బానిసత్వంలో అణిగిపోతున్నటువంటి ప్రజలను దేవుడు మోషేను అహరోను పంపించి ఆ 10 తెగులు చేయుట ద్వారా, ఎర్ర సముద్రం నిలువుగా చీల్చుట ద్వారా ఆ యొక్క శత్రు దేశం నుంచి దేవుడు తన ప్రజలను ఏ విధంగా విడిపించాడో, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని దేవుడు నాకున్నాడు, నా పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను విశాలపరుస్తాడు అని చెప్పేసి ఎవరు నమ్మారంటే యబ్బేజు గారు నమ్మాడు కాబట్టి ప్రార్థన చేస్తాడు. మనం కూడా అంతే, నమ్మితేనే మనం ఏం చేస్తాము. ఇప్పుడు నాకు ఎవరన్నా మన రాజకీయ నాయకులు ఉన్నారు అనుకోండి, మనం పోతే అన్న మనం సాయం చేస్తారు అంటేనే మనం పోతాం, లేకపోతే పోతామండి. ఇప్పుడు మనకు ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే గారు ఉండి ఇప్పుడు ఆయన పార్టీ జంప్ చేశాడు అనుకో, అది వేరే సంగతి. మా మండలికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కొన్ని మాకు సమాధాన విషయంలో కానీ, ఇంకొన్ని మాకు రావాల్సిన కొన్ని రాయితీలు మాకు అందట్లేదు అని చెప్పేసి మేము చాలాసార్లు వెళ్ళినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నాడంటే పేరుకు మాత్రం చక్కగా వినతి పత్రాలు తీసుకుని ఆ ఫోటోలు తీసుకొని అవి తీసి ఆ చిత్తబుడ్లో పడేస్తూ ఉన్నాం. మాకు చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేయలేము. కానీ మనము నమ్మిన దేవుడు, వాళ్ళేమో ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసం మన దగ్గరకు వచ్చి మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని అంటాం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఒక్కసారి ఒక మాట బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడంటే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. ప్రభునందు పిల్లారా, మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే నమ్మాలి, నమ్మి రెండోది ప్రార్థన చేయాలి. ఈ యబ్బేజు గారు చేసినటువంటి ప్రార్థనలో ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆయనకి ఏం కలిగజేసిందంటే ఆయనకున్నటువంటి కలంకాన్ని తొలగించి వేసి తను ఉన్నటువంటి ఆ యొక్క సహోదరులందరికంటే దాదాపు 500 మంది పేర్లు రాశారని చెప్పాను కదా, వారందరికంటే యబ్బేజు గారిని దేవుడు ఏం చేశాడంటే ఉన్నతంగా ఆశీర్వదించాడు, ఉన్నతమైనటువంటి పేరును అతనికి ఇచ్చాడు. ఎవరి గురించి రాయబడలేదు. అందుకే నేను అదే చెప్పాను. ఈ యొక్క వంశావళి అనేది, ఇక రాయబడిన వంశావళి అనేది ప్రత్యేకమైనది. ఆదాము కుమారుడైన షేతు అని చెప్పేసి అన్నాడు కదా, ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం గురించి రాయబడినటువంటి వంశావళి. దావీదు వరకు రాశారు. అది ప్రభువునందు పిల్లారా, మనము కూడా మన జీవితంలో మనం చేసేటటువంటి ప్రార్థనలో విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. యబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అయితే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది? నీ భార్యను హింసిస్తూ గాయపరుస్తూ, నీ భర్తను హింసిస్తూ గాయపరుస్తూ, లేకపోతే ఇరుగు పొరుగు పడుతూ, సమాధానం లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, దైవజనుడు అంటే గౌరవం లేకుండా, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అన్యాయం చేస్తూ, బుద్ధులాడుతూ, దూషణలాడుతూ, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ప్రార్థన చేశావు అనుకోను. యబ్బేజు చేశాడు కదా, నేను కూడా చేస్తానంటే దేవుడు వింటాడా నీ ప్రార్థన? వింటాడా? దేవుడు పాపులం అనేవి ఆలకింపడు అని చెప్పేసి యోహాను రాసిన పత్రిక, అది యోహాను రాసినటువంటి 9వ అధ్యాయము దాదాపు 30వ వచనం అనుకుంటాను, అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. ముప్పై 31వ వచనం, దేవుడు 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, దేవుడు పాపులం అనేవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు. ఎవరైనాను దేవభక్తుడై ఉండి
ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇప్పుడు ఎబ్బేజు ఎవరు? దేవుని పట్ల భయభక్తులు గలవాడు. ఆయనకి ఎటువంటి నిందలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని బట్టి దేవుడు విడిచిపెట్టిపోయినవాడు కాదు. దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి, నా పరిస్థితి ఏదైనా సరే నేను దేవునితో పెనుగులాడతా. నా పితరుడైనటువంటి యాకోబు గారు కూడా ఆ విధంగా పెనుగులాడే ఆయన యాకోబు నుంచి ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు అని చెప్పేసి ఆ విధంగా పెనుగులాడే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాడు. యాకోబు గారికి ఆస్తి లేకనో కాదు, ఐశ్వర్యం లేకనో, గొర్రెలు లేకనో, లేకపోతే దాసదాసులు లేకనో కాదు. అన్నీ ఉండి కూడా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయముగా నువ్వు నన్ను ఇందాక చదివాం కదా మనకి, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బంగ్లాలు, కార్లు, డబ్బు, ఐశ్వర్యము ఇవి నిజమైన ఆశీర్వాదం అనుకుంటా ఉన్నాం. అది కాదు బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే ప్రతి మనుషుడు కూడా తన పాపము నుంచి, తనకున్నటువంటి బంధకాల నుంచి, తనకున్నటువంటి వ్యసనాల నుంచి, అపవాది యొక్క కట్ల నుంచి, శాపము నుంచి, నిత్య నరకం నుంచి విడిపించబడాలి. యేసు రక్తంలో తన జన్మకర్మ పాపములు కడుక్కొని పవిత్రపరచబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఈ లోకంలో ఒక వెలుగుగా జీవించడం నిజమైన ఆశీర్వాదం. మీరు అపోస్తల కార్యములు 3వ అధ్యాయము ఆ చివరి వచనం కనుక చూస్తే ఈ విషయాన్ని అక్కడ రాయబడింది చూడండి ఒకసారి. మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు నన్ను పంపనని చెప్పాను అని చెప్పేసి ఇక్కడ రాయబడు. అంటే ప్రతి మనుషుడు ఏం చేయబడాలి? దుష్టత్వం నుంచి మళ్లించబడాలి, పాపం నుంచి విడిపించబడాలి. పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి, పాపం వల్ల వస్తున్నటువంటి జీతం ఏమన్నంటే మరణం నుంచి, అది నరకము నుంచి విడిపించబడాలంటే యేసయ్యను అంగీకరించాలి, యేసయ్య రక్తములో కడగబడాలి. అది నిజమైన ఆశీర్వాదం. అది అక్కడ యాకోబు గారు ఏం చేశారంటే గ్రహించాడు. ఆయన గ్రహించి అన్నీ ఉండినవాడు, సకల ఐశ్వర్యం కలిగినవాడు, తన అన్నకే 4 వంతులు ఏం చేశాడంటే ప్రాణభయం నుంచి తప్పించబడాలని చెప్పేసి 4 వంతులుగా ఏం చేశాడంటే వంతులు చొప్పున ఆయన కానుక పంపించాడు. ఒకప్పుడు యాకోబు పరిస్థితి ఏంటంటే కేవలం చేతికర్రను పట్టుకొని ఏం చేశాడు? తండ్రి ఇటు నుండి పారిపోతూ ఉంటే మధ్యలో దేవుడు దర్శించి యాకోబు యాకోబు భయపడకము, నిన్ను నీ తండ్రి అయినటువంటి అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, నువ్వు పో చోటల్లా నిన్ను కాపాడి నీకు తోడుగా ఉంటాను, భయపడకము అని చెప్పేసి యాకోబు దేవుడు తాను భయం పొందినటువంటి సమయంలో అర్ధరాత్రి వేళ తలగడ చేసుకొని పడుకునేటువంటి సమయంలో అటువంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడాడు. అప్పుడు యాకోబు గారు ఏం చేశారంటే మొక్కుబడి చేసుకున్నారు, ప్రభువా నువ్వు కనుక నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదిస్తే నువ్వు నా దేవుడుగా ఉంటావు, నా 10వ వంతు అంతటిలో కూడా నీకు 10వ వంతు చెల్లిస్తానని చెప్పేసి అక్కడ మొక్కుబడి చేసుకున్నాడు. ఆ విధంగా ఏమీ లేనటువంటి కేవలం చేతికర్రతో మాత్రమే బయలువెళ్ళిన యాకోబు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విస్తారమైనటువంటి సంపదలు దాసదాస జనము కలిగి వస్తూ ఉన్నాడు. యాకోబు జీవితంలో ఏదో ఆశీర్వాదమో లేకపోతే దీవెనలో ఏదో కరువుగా ఉందని కాదు. అసలైన ఆశీర్వాదం ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నీ కుటుంబంతో, నీ పిల్లలతో కలిసి దేవుని సన్నిధికి రావడం అది అసలైన ఆశీర్వాదం. నీవు దేవునితో అనుసంధానం చేయబడడం అది అసలైన ఆశీర్వాదం. దేవుని యొక్క సాక్షిగా నువ్వు బ్రతకడం అది అసలైన ఆశీర్వాదం. దేవుని యొక్క సువార్తను నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, నువ్వు నివసిస్తున్న సంఘంలో ఇతరులకు సువార్త చెప్తూ నువ్వే ఒక సువార్త పత్రిక బ్రతకడము నిజమైన ఆశీర్వాదం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క భక్తుడు ఏం చేశాడంటే దేవుని గురించి తెలుసుకొని చక్కగా ఆయన చేసినటువంటి అంశంలో 4 అంశాలు నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ఆయన చెప్పుకొని ఏమంటున్నాడంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని అంటాడు. అంటే దేవునికి అట్లా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అందులో ఏంది ఆసక్తి అనేది ఉండదు. ఏదో నామకే వస్తే అడగాలి కాబట్టి అలా అడిగి అలా వదిలేస్తారు. అటువంటి ఆ విధంగా కాదు, పట్టుదల కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనం చేసే ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. మనం చేసే ప్రార్థనలో గొప్ప అది ఏమంటారు అంటే పోరాటంతో కూడినటువంటి ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనలను ఆలకించేవాడు, మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేవాడై ఉన్నాడు. మన ప్రార్థనలను ఆయన అంగీకరించి ఆ ప్రార్థనలను
దానికి ప్రతిఫలంగా దేవుడు మనం ఏమైతే అడుగుతామో వాటిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటాడంటే, ప్రభువా నేను ఆశీర్వదించబడాలి, సర్వశక్తులకు దేవుడకు నీ చేత నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నేను అభివృద్ధి చెందించబడాలని చెప్పేసి భక్తుడు ఏం చేశాడంటే పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఇలా దేవుడు అతను చేసిన పనుని అతన్ని అనుగ్రహించినాడు. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. ఎవరి ప్రార్థనలు వాళ్ళ ప్రార్థనలు వినడండి. మీరు చేసే ప్రతి ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. గొత్తమ్మ కోరికలు అన్నీ తీర్చాడు దేవుడు. నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థపరచబడడం దేవుని యొక్క చిత్తం. నువ్వు దరిద్రతలో ఉంటే ఆయన మన నిమిత్తము కల్వరి శిలువలో దరిద్రుడై శిలువ పైన చనిపోయాడు. ఎందుకంటే మనం ధనవంతులం కావాలని చెప్పేసి. కాబట్టి నీ దరిద్ర స్థితిలో ఉంటే, ప్రభువా నేను బీద స్థితిలో ఉన్న, దరిద్ర స్థితిలో ఉన్న నా పిల్లలను, నా కుటుంబాన్ని, నా యొక్క పరిస్థితులను మార్చుకోలేని స్థితిలో ఉన్న ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు అభివృద్ధి దయచేయని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే అది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తానుసారంగా ఆయనను బట్టి మనం కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అదే ఆయన మనకి అనుగ్రహిస్తాడని చెప్పేసి బైబిల్ గ్రంథం మనం సెలవిస్తా ఉన్నాం. ప్రభునందు పిల్లారా, భక్తుడు చక్కగా దేవా నువ్వు నన్ను ఆశీర్వదించమన్నాడు. మీరు సామెతలు 10:24 కనుక చూస్తే అక్కడ ఏముంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం కంటే అది ఎక్కువ. అంటే నువ్వు రాత్రి పగలు కష్టపడి కన్నీరు కాచి సరిగా తినకుండా నిద్రపోకుండా కష్టపడి రాత్రి పగలు కొందరు పని చేస్తూ ఉంటారు. రాత్రినక పగలనక పిల్లల కోసం, కుటుంబం కోసం. ఆ విధంగా నువ్వు కష్టం పడి సంపాదించిన దానికంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడిని కనికరించి నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని మార్చాలంటే నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను ఆశీర్వదించని భక్తుడు ప్రార్థించినట్టుగా నా కుటుంబ పరిస్థితిని మార్చండి ప్రభువా, నా జీవితాన్ని మార్చండి ప్రభువా, నన్ను దీవించండి ప్రభువా, నన్ను అనేకులకు ఆశీర్వాదంగా మలచండి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ యొక్క పరిస్థితిని కూడా మారుస్తాడు. ఈయన ఆశీర్వాదకరంగా మారడానికి కారణం ఏంటంటే దేవునికి మొరపెట్టాడు ఆయన. ప్రభునందు పిల్లరా, రెండోది ఆయన చేసినటువంటి ప్రార్థనలో నా సరిహద్దును విశాలపరిచే చెప్పేసి అని అంటూ ఉన్నాడు. చాలామంది ఈనాడు ఎప్పుడు చూసినా వారికి ఏముందో వాటినే తలంచుకుంటారు. మా పరిస్థితి ఇంతే, మా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా పరిస్థితి మారదు, ఇక నేను దీవించబడను, మా యొక్క స్థితిగతులు ఇంతే అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే వారుకున్న శక్తిని బట్టి, వారుకున్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేస్తుంటారంటే కృంగిపోతూ ఉంటారు. కానీ ఈ భక్తుడు అలా చేయలేదు. ఈ భక్తుడు ఎవరిని చూస్తూ ఉన్నాడంటే సకల ఆశీర్వాదాల కారణభూతులకు దేవాది దేవుని చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు. రెండోది ఏం చేయాలంటే నా సరిహద్దులను విశాలపరచన్నాడు. నిజంగానే ఈ భక్తుడు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి ఏం చేశాడంటే ఈ అబ్బేజీ గారిని చూడండి, 2వ అధ్యాయము 55వ వచనంలో, ఈ అబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, సిమ్యాతీయులను, సుకోతీయులను, వీరు రేఖాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. అంటే యబ్బేజీ గారు చేసినటువంటి ప్రార్థన బట్టి ఒక పురానికి ఏం పేరు పెట్టారంటే యాజకుల వంశం అని పేరు పెట్టారన్నమాట. ఇప్పుడు మన దాంట్లో కూడా మన హిందూ సమాజంలో ఏమంటారంటే బ్రాహ్మణులు అందరూ కలిసి ఒక దగ్గర నివసిస్తారు. మనం ఏమంటాం అగ్రకులస్తులు నివసించే అగ్రహారం అని చెప్పేసి అంటాం. ఎందుకంటే అక్కడ మనం ఓడడానికి ఉండదు. అంటే యబ్బేజీ గారు చేసిన ప్రార్థన బట్టి యబ్బేజీ గారి యొక్క నివసిస్తున్న ప్రాంతానికి కూడా ఏం పేరు వచ్చిందంటే అక్కడ అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని, లేఖకులు అంటే ధర్మశాస్త్రాన్ని రాసేటటువంటి యాజకులు అందరూ నివసించే ప్రాంతం అని చెప్పేసి దానికి పేరు వచ్చింది. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యబ్బేజీ గారు చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే నిజంగానే ఆయన సరిహద్దులను ఏం చేశాడు, విశాలపరచాడు. ప్రభునందుకులారా, నీకున్నటువంటి ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు నిశ్చయంగా నిన్ను కూడా విశాలపరచాలని చూస్తూ ఉన్నాం. నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీకున్న కొంచెమైనటువంటి నీకు ఆస్తిని కానీ దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడంటే విశాలపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం, ఎప్పుడు దీవించబడతాం, ఎప్పుడు ఫలిస్తామంటే ఆయనలో అంటుకట్టబడ్డప్పుడు, ఆయన మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది.
ప్రభునందు పిల్లరా, ఈ భక్తుడు ప్రార్థించిన రీతిగా మనము కూడా అటువంటి ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన పరిస్థితులను మన స్థితిగతులను మార్చువాడై ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఆశీర్వదించిన సరిహద్దులు విశాలపరచని చెప్పాడో, మూడో అంశంలో ఏం చెప్తున్నా అంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని చెప్తా ఉన్నాడు. ఏం చేయమంటున్నాడు? నీ బలిష్టమైనటువంటి హస్తము నాకు తోడుగా దయచేయి. ఎందుకు? ఆ హస్తం ఏం చేసిందంటే ఆకాశమును భూమికి సమస్తాన్ని కూడా పునాది వేసింది. అటువంటి బలిష్టమైనటువంటి హస్తం నాకు తోడుగా దయచేయి ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకసారి కీర్తన 44వ అధ్యాయము 3వ వచనంలో దేవుని హస్తం ఏం చేసిందో చూడండి. అక్కడ ఒక్క నిమిషం అండి, దేవుని పొందున్నాడు. 44 చదువు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బావు వారికి జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము దయచేసును అని చెప్పేసి. అంటే ఈ భక్తుడు ఏం కోరుతా ఉన్నాడంటే తన జీవిత కాలంలో ప్రభువా నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే లోకంలో భయంకరమైనటువంటి విపరీతకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రోజు రోజుకి కొత్త కొత్త తెగులు వస్తూ ఉన్నాయి. మనం చక్కగానే పోతున్నా, అవతలవాడు వచ్చేవాడు సరిగ్గా వస్తున్నాడు రోడ్డు మీద, వాడు వచ్చి కొట్టుకొని ఇతరులను అనవసరంగా చంపుతూ ఉన్నారు. అది కూడా ఒక రకమైనటువంటి భయంకర. మీరు వేగంతో వెళ్ళారనుకోండి, గవర్నమెంట్ ఆల్రెడీ అక్కడక్కడ బోర్డు పెడుతుంది, 60 దాటకూడదు, 70 దాటకూడదు, 100 దాటకూడదు అని చెప్పేసి వాళ్ళు బోర్డు పెడతా ఉన్నారు. మీరు కనుక గవర్నమెంట్ చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించారనుకోండి, మీరు ఏం చేస్తున్నారంటే దేవుని చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని అర్థం. ఆత్మహత్య చేసుకుంటారు కదా చాలామంది ఊరేసుకొని. సేమ్ ఇది కూడా అదే. మితిమీరిన వేగంతో మీరు ప్రయాణిస్తే మీరు కూడా ఏం చేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమానం. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఈ భక్తులు ఏం చెప్తున్నారంటే నీ హస్తము నాకు తోడుగా ఉన్న దయచేయి. ఎందుకు? దేవుని నాకు హస్తం ఏం చేస్తుందంటే మనకున్నటువంటి శత్రు భయం నుంచి, ప్రతివిధ శత్రు పోరాటం నుంచి మనకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క బావు మనం ఏం చేస్తుందంటే తప్పిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది, భద్రపరుస్తూ ఉంటుంది. ప్రభునందు పిల్లరా, అటువంటి బలిష్టమైన హస్తము నాకు తోడుగా దయచేయి ప్రభు అని చెప్పేసి భక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కానీ హస్తం కనుక మనం తోడుగా లేదనుకోండి, ఇదే కీర్తన గ్రంథం చాలా చోట్ల ఏముంటుందంటే మనుషులు మన మీదికి లేచినప్పుడు, శత్రువులు మన మీదికి లేచినప్పుడు యెహోవా కనుక మనకు తోడై ఉండలేడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వారు మనం ప్రాణముతోనే మింగివేసి ఉందరు అని చెప్పేసి కీర్తనకారుడు చాలా చోట్ల రాస్తాడు. దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, నీకు విరోధంగా ఎటువంటి వారు గుమ్ముకున్నప్పటికీ, సాతానే నీకు ఎదురుగా నిలబడి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితి, నీ స్థితిగతులను మార్చివేలే, అవన్నీ కూడా నిన్ను అణిచివేయాలని చూసినప్పటికీ దేవుని హస్తం ఏం చేస్తుంది? వాటి అన్నిటిలో నిన్ను తోడుగా ఉండి తప్పిస్తుంది, నడిపిస్తుంది, కాపాడుతుంది. అటువంటి హస్తాన్ని భక్తుడు ఏం చేశారంటే నాకు తోడుగా దయచే ప్రభు అని చెప్పేసి మనం చదివిన వాక్య భాగంలో నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసింది. ఆయన హస్తం కనుక నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ విషయంలో అయితే విజయం పొందకుండా మాటికి ఓడిపోతా ఉన్నావో, కుంగిపోయిన స్థితిలో ఉన్నావో, ఆయన హస్తం తోడుగా ఉంటే ఏం చేస్తాడంటే నీకు విజయాన్ని ఇస్తుంది. నువ్వు కుంగిపోయిన స్థితిలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే లేపుతాడు. దేవుని యొక్క హస్తం ఎవరికి తోడుగా ఉంటుందంటే ఎవరైతే ఆయనకు భయపడతారు, ఎవరైతే ఆయనకు విధేయత చూపుతారు, ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తారు. అందరి మీద దేవుని కన్ను దృష్టి ఉండదు, గుర్తుపెట్టుకొని. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను, ఎవడు నలిగిన హృదయం గలవాడే, విరిగిన మనసు గలవాడే, నా మాట విని గజగజ వణుకుతారో అటువంటి వాడిని నేను దృష్టించుతున్నాను అన్నాడు. అటువంటి వారి మీద దేవుని యొక్క హస్తము తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రభునందు పిల్లరా, మీరు మొదటి సమూయేలు గ్రంథం కనుక ఒకసారి, అంటే నేను చెప్పట్లేదు, మొదటి సమూయేలు గ్రంథంలో, అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథంలో మన పితరుడైనటువంటి దావీదు జీవితం కనుక గమనిస్తే చాలా చోట్లల్లా యెహోవా యుద్ధాలు విస్తారంగా, రాజులందరికంటే బహు ఘోరమైన యుద్ధాలు చేసిన వాడు ఎవరంటే దావీదు గారు. దావీదు గారు ఎందుకు యుద్ధాలు చేశాడంటే యెహోవా పక్షంగా యుద్ధాలు చేస్తాడు. అయితే ఆ యుద్ధాలలో పోయిన ప్రతిసారి కూడా ఏం చేసినాడు? దేవుని హస్తం తోడుగా ఉండి అతన్ని కాపాడి, అతడు పోయిన చోట ఎలా యెహోవా అతన్ని కాపాడుచుండెను అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తాం. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుని యొక్క హస్తము ప్రభువా నాకు దయచేయి అని చెప్పి నువ్వు మొరపెడితే ప్రతిదినం కూడా దేవుడు నీ పిల్లలు, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నిన్ను ఏం చేస్తాడంటే కాపాడుతాడు. ప్రభునందు పిల్లలు చివరిగా ఒక్కో అంశం చెప్పి నేను ముగించేస్తాను.
నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు కీడు అంటే కొత్త నిబంధన ప్రకారము చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. దుష్టుని నుండి అన్నప్పుడు అక్కడ ఫుట్ నోట్లో ఏముంది? ఒకటే ఉంది కదా, అక్కడ ఏముంది అంటే ఇప్పుడు కీడు తీసుకొచ్చేవాడు ఎవరు చెప్పండి? నీ కుటుంబంలో నీకు కీడు కలుగుతూ ఉంది. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో కానీ నీ కీడు వస్తుంది అనుకోండి, ఎవరి నుంచి వస్తుంది? ఎవరి నుంచి వస్తుందండి? దుష్టుడు ఎన్నక అపవాది నుండి నీకు వస్తూ ఉంది. వాటి నుంచి భక్తుడు ఏం చేశాడంటే ఆనాడే ప్రార్థన చేస్తాడు. అసలు అగారు ఈ యబ్బేజు చేసిన ప్రార్థన ఇద్దరిని పోలి ఉంటుంది. ఎవరంటే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉంటుంది. అగూరు చేసిన ప్రార్థన పోలి ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ యొక్క యబ్బేజు చేసిన ప్రార్థన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి ప్రార్థనను పోలి ఉంటుంది అన్నమాట. అందులో అంశమే ఇది. ఆ 13వ వచనం ఏమంటున్నాడంటే మమ్మను శోధనలోకి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము అని అంటున్నాను. దుష్టు నుంచి అంటే కీడు నుంచి. అక్కడ ఆ భక్తుడు ఆయన ప్రభువా ఎత్తుకోండి, కీడు నాకు రావద్దు. మనం అన్నీ మంచిగా అనుకుంటాం, కానీ ఎప్పుడు ఏ కీడు వస్తుందో, ఎప్పుడు ఏ అపాయం వస్తుందో, మన పిల్లలకి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. మనం ఎల్లప్పుడూ క్షేమమే కోరుకుంటాం, కానీ హఠాత్తుగా కొన్ని పరిస్థితులలో అవన్నీ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామని మనం గాయపడుతూ ఉంటాం. మనము అనేక రకాలుగా మనం ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ భక్తుడు చాలా చక్కగా క్లుప్తంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దుని విశాలపరచాలి, నీ బలమైనటువంటి హస్తం నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. 4వ అంశం ఏంటంటే ప్రతి విధమైన కీడు నుంచి నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం కూడా ప్రభునందు ప్రియులారా, మనం నివసిస్తున్న ఈ యొక్క ప్రాంతంలో, ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా బాగలేవు. ఇప్పుడు మణిపూర్లో ఏం జరిగిందో మీకు తెలుసు. అది రానున్న దినాల్లో అంతటా కూడా అది చేయాలని చెప్పేసి వారి యొక్క కంకణం అని చెప్పేసి మనకు ఆ మధ్య టీవీలలో కూడా వచ్చింది. అయితే నేను చెప్తున్న అంశం ఏంటంటే మనము, మన కుటుంబము, మన పిల్లలు ప్రతి విధమైన కీడుల నుంచి, అపవాది తీసుకొచ్చేటువంటి ప్రతి విధమైన బాణముల నుంచి మనం అందరం కూడా తప్పించబడాలంటే మనం కూడా యబ్బేజు గారు చేసిన ప్రార్థనలు మనము ప్రతిదినము మీ కుటుంబం గురించి, మీ భర్త గురించి, మీ భార్య గురించి, మీ పిల్లల గురించి మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు. ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అద్భుతమైన రీతిగా యబ్బేజు గారు ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడంట అండి? కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ప్రభునందు ప్రియులారా, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆమేన్ అని అన్నాడంటే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే క్లుప్తంగా ఉండాలి. రెండోది దేవుని చిత్తానుసారం ఉండాలి నీ ప్రార్థన. ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన ఆలకించడు. ఒక సందర్భంలో యేసయ్య శిష్యులు, ప్రధాన శిష్యులు యాకోబు గారు, తర్వాత కాదండి యాకోబు సోదరులు ఇద్దరు యోహాను ఇంకొక ఎవరు ఉంటారు. మొత్తానికి యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా అలా తల్లిని తీసుకొని జెబెదయి ఇద్దరు కుమారులు వచ్చి యేసయ్య ఇంకా అప్పుడు సిలువ వేయలేదు. వచ్చి ఏమన్నారంటే ప్రభువా మేము అడుగుచున్నది ఎలా నువ్వు చేయకూరుచున్నావు అని చెప్పేసి డైరెక్ట్గా ఎవరిని అడిగారంటే యేసయ్యని అడిగారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యమందు నా ఇద్దరు కుమారులు ఒకరిని ఎడమ పక్కన ఒకడు కుడి పక్కన ఉండాలి ప్రభు అని చెప్పేసి వాళ్ళ యొక్క కోరిక. అలా తల్లిని తీసుకొని అంటే మేము అడిగితే ఆయన కాదంటాడు, మా తల్లితో అడిగిస్తే యేసయ్య ఓకే అంటాడని చెప్పేసి మెల్లిగా ఆయన దగ్గర తీసుకొని వచ్చారు యేసయ్య దగ్గర. అప్పుడు యేసయ్య సీరియస్గా ఏమన్నాడంటే మీరు ఏం అడగకూరుచున్నారని ముందుగానే అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు నేను కుడి పక్కన ఒకళ్ళు ఎడమ పక్కన కూర్చోాలని కోరుకుంటున్నాం ప్రభు అంటే మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు నాయన, అది నా చిత్తంలో లేదు, నా తండ్రి చేత అది ఎవరికి అనుగ్రహించబడునో వారికి అనుగ్రహించబడుతుందని చెప్పేసి ఆ ప్రార్థన ఏం చేశాడు యేసయ్య? త్రోసివేశాడు దాన్ని. చాలామంది ప్రార్థనలు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. నా 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ
సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఇప్పుడు యబ్బేజు గారు అడిగిన రీతిగా యబ్బేజు గారికి దేవుడు అన్ని ఇచ్చాడా లేదా? మరి నీ జీవితంలో ఏదైతే కొద్దుగా ఉందో అది స్పష్టంగా పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా నీకు కూడా దేవుడు దాన్ని దయచేస్తాడు. అయితే ప్రభునందు కొందరు ఎలా అడుగుతున్నారు అంటే గొంతమ్మ కోరికలు ఉంటాయి కదా, అట్లా అడుగుతారని చెప్పేసి 4వ వచనం 3వ వచనం చెప్తా ఉన్నాను. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు కనుక మీకేమీ దొరకటం లేదు. అంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఆనందించాలి. మనం చేసే ప్రార్థన ఆయన ఆనందించి సంతోషించి నా కుమార్తె ఎంత మంచి ప్రార్థన చేస్తావు, నా కుమారుడు ఎంత మంచి ప్రార్థన చేస్తావు, ఇది నా చిత్తం అని చెప్పేసి దేవుడు ఆ ప్రార్థన ప్రతిఫలం ఇవ్వాలి. దేవునికి సహాయం చేయాలంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యబ్బేజు గారు చేసే ప్రార్థన ఆలకించి ఆయన చేసిన ప్రతిదానికి ఆయన ఆ యొక్క ప్రతిఫలం ఇచ్చినట్టుగా నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు కూడా ప్రతిఫలం ఇస్తాడు. ప్రభునందు పిల్లరా, ఈ చెప్పబోతున్న అంశం ఒకటే. యబ్బేజు గారు తాను చేసినటువంటి ప్రార్థనను బట్టి, యబ్బేజు జీవితంలో వచ్చినటువంటి వేదనకర పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి కుంగిపోయి అలసిపోయి, లేదంటే నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని చెప్పేసి దేవుని విడిచిపెట్టి పారిపోలేదు. ఏం దేవుడు ఏమని చెప్పేసి వదిలిపెట్టలేదు. కానీ ఆయన ఏమి తలంచారంటే నా దేవుడు నిశ్చయముగా కరుణా సంపన్నుడు, నా దేవుడు పరిస్థితులను మార్చగలడు, జీవితాలు మార్చగలడు, లేని వాటిని ఉన్న వాటిగానే చేయగలడు అని చెప్పేసి నమ్మి విశ్వసించి ఏం చేశారంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గం నడుస్తూ ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను అభివృద్ధిపరచు, నన్ను విశాలపరచు, ఏ విధమైన కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కాబట్టే యబ్బేజు ఏమయ్యాడంటే తన సహోదరులందరికంటే ఏమయ్యాడంట? ఘనముగా ఉండాడంట. నీ కుటుంబంలో, సమాజంలో, సంఘములో, నీ బంధుత్వం మధ్య నువ్వు ఎక్కడైతే గణహీనముగా ఎంచబడ్డావో అక్కడ నువ్వు ఘనత పొందాలి. సంఘంలో కానీ, సమాజంలో కానీ, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కానీ, నువ్వు నివసిస్తున్న గ్రామంలో కానీ, ప్రాంతంలో కానీ, కాలనీలో కానీ, ఎక్కడైతే నేను చిన్న చూపు చూస్తూ తునీకరిస్తూ ఉన్నారో ఆ పరిస్థితులలో దేవుడు నిన్ను దీవించి హెచ్చించాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం దీవించబడడమే దేవుని యొక్క ఉద్దేశం, మనం ఆశీర్వదించబడడం దేవుని యొక్క ఉద్దేశం, మనం విస్తరించబడడం దేవుని యొక్క ఉద్దేశం, ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడడం దేవుని ఉద్దేశం, ఈ సంఘం నుంచి అనేకులు సువార్థికులు బయలుదేరి ఆయా దేవుని యొక్క రాజ్యం కట్టబడము దేవుని యొక్క ఉద్దేశం. మీకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు తొలగించబడి మీరు సర్వ సమృద్ధిలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశమైంది. మనం కూడా యబ్బేజు వలె మన జీవితాలను దేవుడు సమర్పించి దేవుని చిత్తానుసరంగా మనం బ్రతికి ఆయన చిత్తానుసరంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకు తప్పకుండా ప్రతిఫలం దయచేస్తాడు. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మీ హృదయాలలో ఫలింపజేయునుగాక.